నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. ఈ వారం ఒక రకంగా సినీ ప్రేక్షకులకు పండగలాగా, ఎందుకంటే ఒకవైపు వార్ 2 రిలీజ్ అయింది, మరోవైపు కూలీ కూడా రిలీజ్ అయింది. మరోవైపు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చాలా వరకు అతి పెద్ద మల్టీ స్టారర్ సినిమాగా దీన్ని కూలీని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే రజనీకాంత్ ఉన్నారు, నాగార్జున ఉన్నారు, అట్లాగే మొత్తం దేశంలో ఉన్నటువంటి చాలా మంది ప్రముఖ నటీనటులందరూ కూడా ఈ సినిమాలో కాస్టింగ్ లో ఉన్నారు. సో ఈ నేపథ్యంలో కూలీ రిలీజ్ తర్వాత కొంత మిక్స్డ్ టాక్ వినిపిస్తున్నటువంటి క్రమంలో ఈ సినిమా చూసిన తర్వాత ఏమనిపిస్తుంది, మనం ఈ సినిమా రివ్యూ తీసుకుందాం. మనతో పాటు దాసరి విజ్ఞాన్ ఫిలిం క్రిటిక్ జాయిన్ అవుతున్నారు, మాట్లాడదాం. విజ్ఞాన్ గారు నమస్తే. ఏంటి సార్, కూలీ సినిమా చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది? యాక్చువల్గా చాలా మంది ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ లాగ్ ఉంది, ఇది అట్లుంది, ఈ సినిమా నాగార్జున గారికి అవసరమా, ఇది ఇట్లా ఉంటది అట్లుంటది, రజనీకాంత్ మ్యానీ అనేది వీళ్ళు సరిగ్గా బ్యాలెన్స్ చేసుకోలేకపోయారు, బోలెడన్ని టాక్స్. అండ్ దేశవ్యాప్తంగా చాలా మంది ప్రేక్షకులు ఒక సినిమా కోసం ఎదురు చూస్తారు చూడు, అలా ఎదురు చూసినటువంటి హైప్ ఉన్న సినిమా ఇది. అండ్ కార్పొరేట్ బుకింగ్స్ కూడా అయ్యాయి. చాలా మంది ఆఫీసులకు సెలవులు ప్రకటించి వాళ్ళ టీమ్ ని మీమ్ బాక్స్ మీమ్ స్టోర్ వాళ్ళు మొత్తం టీమ్ సినిమాలు చూసుకోపోని సెలవు ఇచ్చారు. సో అట్లాంటి సినిమా ఇది. పైగా వర్షాల వల్ల, రెడ్ అలర్ట్ వల్ల కూడా బయటికి వెళ్ళకండి అని ఇంకొకటి చెప్పారు కదా, వీళ్ళు కూడా బయటికి ఎందుకు లేని సినిమాకి వచ్చి వెళ్తున్నారు. సో గుడ్ చెప్పాలంటే, అంటే బజ్ని బాగా వాడుకోగలిగింది. ఇంకా సినిమా ఎలా ఉంది? సింపుల్గా చెప్తున్నా, సినిమా కంటే ముందు లోకేష్ కనకరాజ్ గురించి మాట్లాడుకుందాం. లోకేష్ కనకరాజ్ సినిమాలన్నీ ఎలా ఉంటాయి? డ్రగ్స్, ఈ అక్రమ దందాలు వాళ్ళు వీళ్ళు చేసేవి. దీన్ని అరికట్టడానికి ఒక పవర్ఫుల్ హీరో రంగంలోకి దిగి దాన్ని ఏ విధంగా ఛేదించాడు, ఇట్లాంటి కథలే మోస్ట్లీ అయినవన్నీ తీసుకున్నా కూడా ఈ సినిమా కూడా అలాంటిదే. ప్రాణమిత్రుడు చనిపోతాడు, అతని కోసం రజనీకాంత్ రావాల్సి ఉంటుంది. సత్యరాజ్ చనిపోతే, సత్యరాజ్ సహజ మరణం కాదు, ఎవరో చంపితే చనిపోయాడు అని తెలుసుకుంటుంది. ఎందుకు ఇక క్వశ్చన్ మార్క్ ఉంటే ఇంకా ఉండదు కదా. ఇక అప్పుడు నుంచి హీరోయిజం ఎలివేట్ అవుతూ ఉంటుంది. అతన్ని ఇంకొకటి చంపాడు, ఆ చంపినోడు నాగార్జునకి రైట్ హ్యాండ్. ఎందుకు చంపాల్సి వచ్చింది? అసలు నాగార్జున చేసే వ్యాపారం ఏంటంటే అవయవాల వ్యాపారం. దానికి ఒక పోర్ట్ ఎంచుకున్నాడు. సో ఇట్లాంటి బ్యాక్గ్రౌండ్ని ఎంచుకొని కథ రాసుకున్నాడు లోకేష్. అండ్ క్లైమాక్స్లో కొంచెం బూస్టప్ ఇవ్వడానికి ఉపేంద్ర అండ్ అలాగే అమీర్ ఖాన్ రావడం ఇది. అండ్ ఈవెన్ శృతి హాసన్కి ఫస్ట్ టైం అంటే చాలా రోజుల తర్వాత లెంతీ రోల్ పడింది. మిగతా అమ్మాయిలు కూడా చాలా బాగా చేశారు. అండ్ విక్రమ్ సినిమాకి నీకు రోలెక్స్ వెళ్ళిపోయినట్టు, లేకపోతే ఇంకో సినిమాకి అంటే ఈయన గత సినిమాలు మాట్లాడుకుంటే ఖైదీ ఇట్లాంటివి, దీనికి కూడా ఏమాత్రం తక్కువ లేదు. అన్ని క్యారెక్టర్స్ నిజంగా బాగున్నాయి. ఓవరాల్ గా చెప్పాలి అంటే స్టోరీ ఉంది. ఇక్కడ విలన్ ఎవరు ఈ సినిమా? ఎందుకంటే వార్ 2లో విలన్ గురించి ప్రస్తావన లేదు, ఇక్కడే కూలీలో విలన్ ఎవరు ఉండదు. యాక్చువల్గా నాగార్జున గారే నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్, కాకపోతే అతను రైట్ హ్యాండ్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాడు. సో తనకు బాగా పడింది, రోల్ మంచిగా పడింది. నాగార్జున గారి రైట్ హ్యాండ్ కి అబ్బాయి పేరు సౌబీన్ అనుకుంటా ఏదో ఉండదు. సో తన క్యారెక్టర్ నిజంగా బాగుంది. ఓవరాల్ గా చెప్పడానికి నాగార్జున గారి గురించి మాట్లాడుకోవాలి. ఈ సినిమాలో స్పెషల్ గా సైమన్ క్యారెక్టర్ మీద ఇంకొక సినిమా తీయొచ్చు సపరేట్ గా. సైమన్ అని ఓ టైటిల్ పెట్టి ఓ సినిమా తీయొచ్చు. ఏమో భవిష్యత్తులో వస్తుందేమో, మేబీ రావచ్చు కూడా, తప్పలేదు. ఎందుకంటే క్లైమాక్స్ లో వచ్చిన అమీర్ ఖాన్ అండ్ ఉపేంద్ర క్యారెక్టర్స్ మీద కూడా సినిమాలు తీసుకోవచ్చు. బట్ నిజంగా చెప్తున్నా, శ్రీరామదాస్లో ఆ రోజులో నాగార్జున గారిని చూసినప్పుడు అదొక ఎక్స్పీరియన్స్, అన్నమయ్యలో చూసినప్పుడు అదొక ఎక్స్పీరియన్స్, షిరిడి సాయిలో అదొక ఎక్స్పీరియన్స్. ఏంటి డిఫరెంట్ గా చేస్తారు. బిగ్ బాస్ లో చెప్పాలంటే నాగార్జున గారు కూడా ఆయన ఎంచుకునే రోల్స్, చేసే యాక్షన్ కి, పర్ఫార్మెన్స్ కి చాలా డిఫరెంట్ గా ఉంటూ ఉంటాయి. ప్రతి సినిమాకి కూడా ఆయన ఈవెన్ మల్టీ స్టారర్ లో యాక్ట్ చేసినప్పటికీ కూడా చాలా డిఫరెంట్ పెక్యులర్ గా ఉంటూ ఉంటాయి. అండ్ బిగ్ బాస్ లో చూసాం రియల్ హీరో అంటే మన ట్యూస్డేనో వెనస్డేనో 500 కోట్ల ప్రాపర్టీ పడిపోయింది నేలమట్టం. సండే రోజు వచ్చి టాస్క్లు పూర్తి చేసి వాళ్ళందరి సమస్యలు తీర్చి వెళ్ళాడు. నెక్స్ట్ అప్పుడెప్పుడు మన కొండ సురేఖ గారు ఏదో మాట్లాడాడు. తర్వాత 3rd డే 4th డే వచ్చి మళ్ళీ బిగ్ బాస్ కంప్లీట్ చేశారు. అంటే నా వెనకాల ఇంత స్పాన్సర్స్ ఉన్నారు, నన్ను నమ్ముకొని ఈ షోకి వచ్చారు, ఫస్ట్ వీళ్ళకి న్యాయం చేసిన తర్వాత ఇంటికి వెళ్ళాక నా పర్సనల్ పని అనుకునే రియల్ హీరో. ఆ రియల్ హీరోని దీంట్లో విలన్ని చేశారు. మరి విలనిజం ఎలా పండించాడు అంటే పర్ఫెక్ట్. అంటే నాగార్జున గారికి ఏ క్యారెక్టర్ ఇచ్చినా సరే తను అంతే డెడికేటెడ్గా చేస్తాడనేది మళ్ళీ ఈ సినిమా ద్వారా నిరూపితమైంది. సైమన్తో ఇంకొక సినిమా తీయొచ్చు, అది కూడా హిట్ అవుతుంది. నిజంగా ఈ క్యారెక్టర్ జనాల్లోకి అంత బాగా వెళ్ళింది. చాలా మంది అంటున్నారు, అరే నాగార్జున గారికి ఈ టైంలో ఇలా చేయడం అవసరమా? అది కూడా ప్రేమతో అనడమే.
అంటే డైజెస్ట్ చేసుకో నాగార్జున గారేంటి వీళ్ళని ఏంటి అని. బట్ యాజ్ అన్ ఆర్టిస్ట్ తను అన్ని రకాల పాత్రలు చేయగలడు కాబట్టి తను చేశాడు. అండ్ ఇకపోతే లోకేష్ కనకరాజ్ డైరెక్షన్, ఆబ్వియస్లీ తన గత సినిమాలు ఎలా ఉన్నా ఇది కూడా ప్రాణం పెట్టి అలాగే తీసుకున్నాడు. స్క్రీన్ ప్లే కూడా బాగానే ఉంది, సినిమా కూడా ఎంగేజింగ్ గానే ఉంది. అంటే అది సాగింది ఇది లాగింది అని ఏం మాట్లాడుకోవాలి. సెకండ్ హాఫ్ లాగ్ ఉంది అని చర్చ జరుగుతుంది బయట. కొన్ని సినిమాలకు ఉండేదేనండి, పెద్ద విషయం ఏముంది చెప్పు. ఫస్ట్ హాఫ్ లాగుంటే సెకండ్ ఫాస్ట్గా వెళ్ళిపోతుంది, ఫాస్ట్గా వెళ్తే సెకండ్ కొంచెం బ్రేకులు పడతా ఉంటాయి కొన్ని అయినప్పటికంటే. ఇప్పుడు రజనీకాంత్ మ్యానియా ముందు ఇవన్నీ తీసేయచ్చు, దానికి ఎక్స్ట్రా ఆలోచించాల్సిన అవసరం లేదు. అండ్ కంటి నిండా అంతమంది ఆర్టిస్టులు ఉన్నారు చూడడానికి. దేశంలో ఉన్న నటీనటులు అందరు నటించారు, మీరు చెప్పినట్టుగా నిజంగా అందరు ఉన్నారు. సో బాగుంది, బోల్డ్ అని క్యారెక్టర్స్ కదలాడుతున్నాయి కాబట్టి కూర్చున్నంతసేపు అయితే బోర్ అయితే కొట్టాలి. ఇప్పుడు నాకు ప్రధానంగా వార్ 2 సినిమా వచ్చింది, కూలీ వచ్చింది. ఈ రెండిట్లో ఏ దానికి వెళ్ళాలి అంటే ఫస్ట్ పిక్ చేసుకునే సినిమా ఏది చెప్పనా? నేనైతే అతడుకి వెళ్ళమని చెప్తా. ఎందుకు? ఇది హిందీ మాతృక, మన తెలుగు వాళ్ళకి డబ్డ్ వెర్షన్ లాగా. అది తమిళ మాతృక, మనకి డబ్డ్ వెర్షన్ లాగా. అతడు రీ రిలీజ్ అయింది, దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. అయినా సరే మళ్ళీ చూడండి, సో లాంగ్ వీకెండ్ కాబట్టి బాగా కలిసి వచ్చింది. ఒక రోజు వార్ 2, ఒక రోజు రజనీకాంత్ సినిమా, ఇంకో రోజు అతడు, ఇంకా టైం ఉంటే మళ్ళీ మహావతార్ నరసింహ, అన్ని చూడొచ్చు. సో అన్ని ఈ మధ్యకాలంలో సీజన్ లో వచ్చిన సినిమాలన్నీ కూడా కొంత హిట్ టాకే సొంతం చేసుకుంటూ ఉన్నాయి. కానీ ఇంత హిట్ టాక్ ఉన్నప్పటికీ కొంత ఎందుకు ఇటువంటి ల్యాగ్ ఉందని, లేకుంటే బోరింగ్ గా ఉందని, లేకుంటే ఈ క్యారెక్టర్ బాగాలేదని, ఆ క్యారెక్టర్ బాగాలేదని, ఎందుకు ఇటువంటి స్పెక్యులేషన్స్ క్రియేట్ చేసి ఏంటంటే కావాలని టార్గెట్ గా చేయటమా, లేకుంటే ఏమన్నా ఉంటున్నది? ఎట్లా చెప్పాలా, చాలా ఒపీనియన్ గా చూడాలి దీన్ని. ఇబ్బంది పడి టికెట్లు బుక్ చేసుకొని ఎక్కడెక్కడో బుక్ చేసుకొని వర్షానికి తడుచుకుంటూ ఎండకుంటూ పోతారు కదా. ఈ ఫ్రస్ట్రేషన్ అంతా సినిమా మీద చూపించొద్దు, సినిమా లాగా ఎంజాయ్ చేయండి. నిజంగా చాలా బాగుంది, అందరూ వెళ్ళొచ్చు. ఎంత ఇస్తారు రేటింగ్ మీరు కూలీ? ఈ సినిమాకి నేను 3/5 ఇస్తాను రేటింగ్. ఎందుకంటే దీనికి ఉన్న ప్రధానమైన ఏ రేటెడ్ సర్టిఫికేట్ పడింది, అండర్ పీపుల్ వెళ్ళడానికి లేదు. కొంచెం కంటెంట్ అంతా కొంచెం డ్రగ్స్ ఈ బ్యాక్ డ్రాప్ అట్లా అవయవాల స్మగ్లింగ్ ఇట్లా అంటే కొంచెం ఇబ్బంది పెట్టేలాగానే ఉన్నాయి. బట్ అవేమి ఈ కథ కదా అవసరం, తను ఎంచుకున్న పాయింట్ అది కాబట్టి దాన్ని మనం అంటే దాన్ని చుట్టూ తన తిరుగుతున్న స్టోరీ కదా అంతా. సో థ్యాంక్ యూ విజ్ఞాన్ గారు. సో మొత్తం మీద మీరు కూడా కూలీ సినిమా మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ తెలియజేయండి. మరి ముఖ్యంగా నాగార్జున పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, రజనీకాంత్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, మీ అభిప్రాయాన్ని మస్ట్ గా కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.